మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. ఒకటి తిన్నా కూడా వాళ్ళ స్టమక్ అయితే ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను అన్ని మల్టీ దాల్ కలిపిన పౌడర్, మూంగ్ దాల్, మసూరి దాల్, అలాగే మినపప్పు అన్నీ కూడా రోస్ట్ చేసి పౌడర్ లాగా పెట్టుకున్నాను. అదొక 1 స్పూను, కొంచెం సాల్ట్, వాటర్తో కాకుండా అంటే నేను వాటర్ కొంచెము మిల్క్ కొంచెం వేసి సాఫ్ట్గా కలుపుకున్నాను. చాలా బాగుంటుంది, అన్ని పప్పులు వేసాను కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడైతే చిన్న ఆనియన్, టమాటో, కొత్తిమీర, చిన్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఒక ఎగ్ వేసుకున్నాను. అందులో ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్, అలాగే ఆర్గాను, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఈ లోపు మనకి పిండి కూడా మెత్తగా నానిపోతుంది. దీన్ని ఈ విధంగా చపాతీలాగా చేసుకొని కింద సైడ్ 2 పైన సైడ్ 2 ఇలా ఘాటులాగా పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. నార్మల్గా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మెత్తగా ఉంటుంది, లేయర్ లాగా ఉంటుంది. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకునే ఎగ్ బ్యాటర్ ఉంది కదా, అందులో డిప్ చేసి కొంచెం ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఎగ్ పై నుంచి కొంచెం పోస్తే మంచిగా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను అమూల్ చీజ్ తీసుకొని కొంచెం చీజ్ కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. లేదంటే నార్మల్గా అయినా బాగుంటుంది. ఇలా పిల్లలకు చేసి లంచ్ బాక్స్ స్నాక్స్ లాగా, లేదంటే బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ లాగా చేసి ఇవ్వండి. ఇష్టంగా తింటారు. ఒకటి తిన్నా కూడా వాళ్ళ స్టమక్ అయితే ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.